నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కల్తీ కళ్ళు దొరకట్లేదు హైదరాబాద్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ పరిధిలో. ఇక్కడ మొత్తం 390 టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ కళ్ళు సహకార సంఘాలు 390 ఉన్నాయి. అలాగే హైదరాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోనంటే ఇదే పరిధిలో దగ్గర ఒక 454 కళ్ళు దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, కూకట్పల్లి ఇన్సిడెంట్ తోటి కూకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి 50 మంది తీవ్రమైన అనారోగ్యానికి గురైతే అందులో ఒక మహిళ చనిపోయింది. సో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఓఆర్ఆర్ పరిధిలో ఉండే టీసీఎస్లు కానీ టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ కళ్ళు దుకాణాలు కానీ మూసేద్దామని. అంటే మేజర్ ఎఫెక్ట్ అవుతుంది, దాదాపు 60 to 70% మూతపడిపోతాయి. ఆల్రెడీ మూతపడిపోవటం మొదలెట్టేసరికి దీని రిపర్కషన్స్ ఎక్కడ తేలాయంటే ఎర్రగడ్డలో తేలినాయి. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, అలా చెప్తే అర్థం కాదేమో, మెంటల్ హాస్పిటల్. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి జనాలు క్యూ కడుతున్నారు. క్యూ కట్టి అక్కడికి వెళ్తున్నారు, పిచ్చిగా ప్రవర్తించడం, ఏదేదో మాట్లాడటం. కారణం ఏంటంటే సింథటిక్ మెటీరియల్ అందులో కల్తీ కళ్ళులో ఉపయోగించడం, అల్పజలాం, అలాగే డైజోపామ్, ఇంకా కొన్ని ఇతర ఉత్ప్రేరకాలు, రసాయనాలు వాడటం అనేది కనిపించిన తర్వాత సరే మొత్తానికి గవర్నమెంట్ అలర్ట్ అయింది, ఇదేదో మేజర్ డివాస్టేషన్కి దారితీస్తుంది, సో వీ మస్ట్ టేక్ ప్రికాషనరీ మెజర్స్ అని చెప్పేసి అందులో భాగంగా ఈ మొత్తం హైదరాబాద్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఇప్పుడు మనం చెప్పుకునే మొత్తం టీసీఎస్లో అయితే టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ 390 ఉన్నాయి. అండ్ అలాగే ఇటు కళ్ళు దుకాణాలు 454, మొత్తంగా అయితే 800+ ఉన్నాయి. వీటిలో 70% మూతపట్టడం అనేది ఎవరికి లాభం? ఇది ఒక పెద్ద మేజర్ క్వశ్చన్. ఆరోపణ ఏంటి? కల్తీ కళ్ళు, దాంట్లో డైజోపామ్ కలుపుతున్నారు, అండ్ అలాగే దాన్ని ఏమంటారు, ఇతరత్ర ఉత్ప్రేరకాలు కలుపుతున్నారు. దీనివల్ల వీళ్ళు మానసికంగా విపరీతమైన ఉత్తేజం పొందుతున్నారు, కానీ లివర్ దెబ్బతింటోంది, మానసికంగా విచిత్రంగా ప్రవర్తించడం, ఇవన్నీ మొదలైనవి. ఇవన్నీ కలిసి వీళ్ళందరినీ తీసుకొచ్చి నిన్న రోజే హాస్పిటల్లో 100 అవుట్ పేషెంట్స్ని ఎగ్జామిన్ చేస్తే 40 మంది కల్తీ కళ్ళు తాగిన వాళ్ళు వచ్చారట. అందులో 3 అడ్మిట్ చేసుకొని ఒక 37 మందికి మందులు ఇచ్చేసి పంపించేశారు ఎర్రగడ్డ హాస్పిటల్ వాళ్ళు ఈ 2-3 రోజుల వ్యవధిలో. అంటే పిచ్చోళ్ళు తయారవుతున్నారు కళ్ళు తాగటం వల్ల అని ఒక నెరేటివ్ చాలా బలంగా బిల్డ్ అయిపోయింది. కల్తీ కళ్ళు తాగటం వల్ల, కళ్ళు తాగటం వల్ల. మరి ప్రభుత్వం సరఫరా చేసే కొన్ని ఉంటాయి కదా, వాటికి ఏదో నీరా అనేదో పేరు పెట్టినట్టున్నారు, మరి అది తాగటం వల్ల ఎందుకు? లేదా ఇదంతా ఏంటంటే లిక్కర్ సిండికేట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందా అనే ఆరోపణ కూడా తెర మీదకి వస్తుంది. ఒకటి వాస్తవం, కల్తీ కళ్ళు తాగిన కారణంగానే ఆ మహిళ మృతి చెందింది, 50 మంది అడ్డం పడ్డారు, ఆరోగ్యం తిరగబెట్టింది కూకట్పల్లి పరిధిలో. ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో ఈ డెసిషన్ తీసుకుంటే మొత్తం 70% టాడీ కోఆపరేటివ్ సొసైటీసు కళ్ళు దుకాణాలు మూతపడతాయి. వీళ్ళందరూ మళ్ళీ చీప్ లిక్కర్ కోసం ఏ అవుట్లెట్స్ దగ్గరకు వెళ్ళాలి, బార్ల దగ్గరకు పోవాలి, లేకపోతే ఆ బెల్ట్ షాపుల దగ్గరకు పోవాలి. అంటే చుట్టూ తిరిగి మళ్ళీ లిక్కర్ వల్లే, మద్యం వల్లే వాళ్ళు అనారోగ్యం పాలవాలి. అయితే కల్తీ కళ్ళు, లేకపోతే చీప్ లిక్కర్, ఏదో ఒక కారణంగా అయితే వాళ్ళు అనారోగ్యం పాలయ్యాలి, లివర్లు పోతున్నాయి, కిడ్నీస్ పోతున్నాయి అని చెప్పి కంప్లైంట్స్. దీనితో పాటు పిచ్చెక్కుతోందట సింథటిక్ మెటీరియల్ వాడటం వల్ల. ఇది బలంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎంతవరకు నిజం ఏంటనేది ప్రభుత్వమే చెప్పాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంటే చెప్పాలి. ఇక ఇప్పుడు లిక్కర్ సిండికేట్లు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ఏమైనా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయా? క్వైట్ పాసిబుల్, అది కూడా జరిగి ఉండొచ్చు. వాళ్ళ సేల్స్ ఎందుకు పడిపోయినాయి అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇంకొక నెరేటివ్ తీసుకొస్తున్నారు ఈ లిక్కర్ సిండికేట్. అది నిజం కాకపోవచ్చు. మేము జనరల్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మా సేల్స్ ఎక్కువ ఉంటాయి, మాకు ఎక్కువగా ఏంటంటే టెకీస్ మా క్లయింట్స్ ఎక్కువ మంచి క్వాలిటీ లిక్కర్ కొంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇవన్నీ పడిపోవడంతో, అంటే అక్కడ ఒక రిసెషన్ రావడంతో వాళ్ళు కూడా మందు తాగడం తగ్గించడంతో మా సేల్స్ పడిపోయినాయి. సేల్స్ పడిపోయినప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, మేము ఇంకో వ్యాపారాన్ని ముగిస్తే కానీ మా వ్యాపారం మళ్ళీ లేవదనే ఉద్దేశంతో వాళ్ళనిటు అంటే కార్మిక శ్రామిక వర్గాలని తమ వైపు రప్పించుకొని చీప్ లిక్కర్ సేల్స్ పెంచుకునేందుకని లాబియింగ్ చేసి కళ్ళు దుకాణాలు ముగించేస్తున్నారు అని. ఈ వర్షంలో నిజం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ కొన్ని చోట్ల అయితే ప్రత్యేకించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ చుట్టుపక్కల అయితే లిక్కర్ సేల్స్ పడిపోయిన మాట వాస్తవం, అందులో డౌట్ ఏం లేదు. సాఫ్ట్వేర్లో వచ్చిన రిజిస్ట్రేషన్ కారణంగా టెకీస్ కొంచెం దూరంగా ఉంటున్నారు. అంటే ఇదివరకు అంత విచ్చలవిడిగా వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతున్నారు. తాగేవాళ్ళు, నాట్ ఆల్ అగైన్, తాగేవాళ్ళు ఎవరైతే అలవాటు ఉన్నవాళ్ళు, చాలా క్లారిటీతో చెప్తున్నా, అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే ఒక్కసారిగా వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు. దేనికి దూరంగా ఉంటున్నారు?
మద్యానికి దూరంగా ఉంటాం. మరి అంటప్పుడు వాళ్ళు సేల్స్ పడిపోతే అటే ₹4 ఎక్కువ వచ్చే అవన్నీ గచ్చిబౌలి మొదలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కంప్లీట్గా ప్యాక్డ్ టెక్కీస్ ఉండే ప్రాంతం అక్కడ పడిపోయినాయి. మరి ఏం చేయాలి? ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు అది హైదరాబాద్ ఎక్సైజ్ పరిధిలో తీసుకున్న నిర్ణయం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న కళ్ళు దుకాణాలు అలాగే టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ ఇవి మూసేయాలి. అంటే ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వస్తే మందు లోపల వేసుకుంటామా బయట పూత పోస్తామా? ఇప్పుడైతే బయట పూత పూసినట్టు కనిపిస్తుంది. లోపల ఉన్న అనారోగ్యానికి బయట పూత పూస్తే ఎందుకు తగ్గుతుంది? అది ఏమవుతుంది? దానికి అలవాటు పడిన వాళ్ళు అంటే తగినంత ఈత చెట్లు అలాగే తాటి చెట్లు లేకపోవటం వల్ల అనివార్యంగా సింథటిక్ మెటీరియల్ వాడుతున్నారు కిక్ ఇచ్చేది. దానివల్ల కళ్ళు కల్తీ అవుతుంది. అది నిజమే, అందులో ఎవరు ఏమి కాదంట్లా. అలాగని మొత్తం కళ్ళు ఆపేస్తే ఆ ట్రాఫిక్ ఇటు మళ్ళుతారనే ఒక ఇంప్రెషన్ ఈ లిక్కర్ లాబీ క్రియేట్ చేసింది. అది కూడా కూకట్పల్లి ఆ ఓఆర్ఆర్ పరిధిలో ఉండేవన్నీ. ఒకవేళ నిజంగా మూసేస్తే ఆ ట్రాఫిక్ ఇటు వస్తుందా? వీళ్ళు చీప్ లిక్కర్ అమ్ముతారా బెల్ట్ షాపుల్లో పెట్టి? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ బీయింగ్ పోజ్డ్ బై గవర్నమెంట్. అండ్ ఇంకోటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి దీనివల్ల. వాళ్ళు తాగేసి విచ్చలవిడిగా ప్రవర్తించడం రోడ్డు మీద. ఇప్పుడు ఎర్రగడ్డకి షిఫ్ట్ అయిన వాళ్ళ పరిస్థితి అదే. ఏమేమి మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అల్పజలం వాడట, డైజోపామ్ కలుపుతున్నట్ట దాంట్లో. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం తనిఖీలు చేస్తుందో తెలియట్లా. ఎనీహౌ దిస్ ఇస్ ఎ సైకిల్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇది. కళ్ళు ఆపితే మందు దగ్గరికి వస్తారు, మందు ఆపితే ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్తారు. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇదంతా కూడా బయటికి తీయాలిగా. ఇప్పుడు ప్రభుత్వం మరి ఆ దిశగా అడుగులేస్తుందో చూడాలి.